దేవునికి స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా హల్లెలూయా. ప్రభు నామాన్ని మరొకసారి గట్టిగా హల్లెలూయా. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. చక్కటి మాటలు మనందరం ఇప్పటి వరకు విన్నాం. దేవునికి స్తోత్రం. సంసోను అనేటువంటి సూర్యుడు, చీకటి అనేటువంటి దెలీలా, ఎప్పుడైతే వారిరువురి మధ్య జరిగినటువంటి చిన్న ఆ ప్రేమ చివరికి సంసోనును అనేకమైనటువంటి శ్రమలకు కారకుడిగా చేయవలసి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఎందుకు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో సూటిగా మాట్లాడాడు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ప్రేమ ముసుగులో ఏదీ తెలియదు. ఇందాక అయ్యగారు అన్నట్టుగా ప్రేమ మంచిదే, తప్పు కాదు. కానీ గమనించినట్లయితే సంసోను నేను అమ్మాయిని ప్రేమించాను అనేటువంటి మాట చెబుతూ తల్లిదండ్రులకి అర్థం కాకపోయేసరికి దేవుడు ఏదైనా ఫిలిస్తీన్లకు చేస్తున్నాడేమో అనేటువంటి భావన వారికి కలగల. దేవునికి స్తోత్రం. కానీ ఆ ప్రేమ ముసుగులో సంసోను ఏమైపోయాడు? తప్పు చేశాడు. ప్రేమ ముసుగులో దేవునికి దూరం అయిపోయాడు. ప్రేమ ముసుగులో దేవుని మాట ధిక్కరించాడు. ప్రేమ ముసుగులో దేవునికి ఇంకా చెప్పాలంటే ప్రతిష్ఠితుడిగా ఉండేటువంటి వాడు అపవిత్రతలోనికి మారిపోయాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనందరం పరిశుద్ధులము. పరిశుద్ధ దేవుని ఎదుట మన భక్తిని కాపాడుకుందాం. దేవునికి స్తోత్రం. వేశ్య చూపులు మనల్ని ఎక్కడ తీసుకెళ్తాయి? మరణానికి తీసుకెళ్తాయి. ఇందాక సామెతల గ్రంథం 5వ అధ్యాయంలో ఆయన కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తే 5వ వచనంలో వేశ్య నోరు లోతైనటువంటి గొయ్యి, వేశ్య పెదవుల నుండి తేనె కారును, అది ఎంత రుచిగా ఉండి ఎక్కడ తీసుకెళ్తుంది? మరణానికి. మాట్లాడట్లేదు ఎవరు? మరణానికి తీసుకెళ్తుంది. దేవునికి స్తోత్రం. భార్యను మోసం చేసేటువంటి భర్తలు, భర్తను మోసం చేసేటువంటి భార్యలు లేరా? ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా భార్యాభర్తల మధ్య ఉన్న బంధం అది దేవుడిచ్చింది. దేవుని ఇంటిని ఎవడైనా పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేస్తాడు. కాబట్టి ఒక భర్తగా నీ విలువను కాపాడుకో, ఒక భార్యగా నీ విలువను కాపాడుకో. మీ ఇద్దరు కలిసి కుటుంబాన్ని కాపాడుతూ ప్రభు రాజ్యాన్ని కట్టేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మంచిది. చక్కని మాటలు మనకి వివరించినటువంటి శ్రీమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు కుటుంబం తరపున, సంఘం తరపున వారికి తెలియజేస్తున్నారు. దేవునికి స్తోత్రం. మన సమయం చాలా తక్కువగా ఉంది. ఒక 20 నిమిషాలు దేవుని మాటలు మనం విని త్వరగా ముగించుకుందాం. రండి. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుడైనటువంటి పౌలు గారు రాస్తూ ఆయన మాట్లాడుతూ లోకాభక్తుడి చేత రాయించబడినటువంటి అపోస్తుల కార్యాల గ్రంథం 23వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు ఈ రీతిగా వ్రాయబడ్డాయి. పౌలు మహాసభ వారిని తేరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొనుచుంటినని చెప్పాను. దేవుడి వాక్యము మన వినికిడిలో ఆశీర్వదించను గాక. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు వందనాలు. కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానించుచుండగా మీరే మాతో, నాతో, అందరితో సూటికి దాటికి మాట్లాడి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు అడిగి పొందుకుని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. నా పాప శిక్షను తాను మోసెను, నా కొరకు కల్వరిలో యాగమాయెను. నా పాప శిక్షను తాను మోసెను, నా కొరకు కల్వరిలో యాగమాయెను. తన ప్రేమ వర్ణనామృతం, తన జాలి వర్ణనామృతం, మాటలతో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, మాటలతో చేతలలో చూపలేనంత, చాలా 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 మంచోడు, చాలా 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 మంచపట్టు, చాలా 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 మంచోడు, చాలా 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 మంచోడు, చాలా మంచోడు, చాలా చాలా మంచోడు. నీకు దొరికినా చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నన్ను నమ్మినా. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలును పట్టుకున్నారు. ఎక్కడ పెట్టారని అడిగితే మహాసభ ఎదుట పెట్టారు. బాగా వినండి మాటలు.
అపోస్తలుడైనటువంటి పౌలుని మహాసభ ఎదుట పెట్టేసరికి మహాసభలో ఉన్న వారందరూ కూడా పౌలు మీద కోపంతో మండిపడి పౌలుని చంపడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. అది సందర్భం. కానీ ఇక్కడ గమనిస్తే అటువంటి సభ ఎదుట నిలబడినప్పుడు మనలో చాలా మందిలో భయం వేస్తుంది. భయం రాదా? ప్రాణ భయం, మరణ భయం అంటారు చూసారా? రీసెంట్గా పరిసర ప్రాంతాల్లో కొంతమంది ప్రజలు క్రైస్తవులను అనేకమైనటువంటి రీతిలుగా శ్రమల పాలు చేస్తున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు, చర్చిలు కూలగొడుతున్నారు. క్రైస్తవులకు అండగా ఒక వ్యక్తి నిలబడి అధికారులందరితో మాట్లాడుతూ ఉంటుండగా అతనిని అడ్డుకోవడానికి అనేక రకాలైనటువంటి కేసులు పెట్టి, తప్పుడు కేసులు పెట్టి కారులో వెళుతుండగా అతన్ని ఆపి పోలీసులు మాట్లాడుతున్నారంట. ఇదిగో నువ్వు పలానా ఓళ్ళకి ఈ రీతిగా అన్యాయం చేసావు, విడ్రా, నిన్ను జైలు తీసుకెళ్ళాలి, నిన్ను జైలు పాలు చేయాలి, తీసుకురా, పోలీస్ స్టేషన్కి రా అని చెప్పి అతను పిలిచినప్పుడు ఆయన అన్నాడు, వారెంట్ ఉందా మీ దగ్గర అంటే వారెంట్ లేదు, నువ్వేంటి పోలీసులు ఎదురుస్తున్నావు అని చెప్పి కారులో పెట్టి ఇష్టం వచ్చినట్టుగా కొట్టేశారు. ఆ దైవజనుడి పేరు ఇస్మాయిల్ గారు. ఆయన పరిచయం చేసేది మన ఉండి పరిసర ప్రాంతాలు. దేవునికి ఇష్టం. నా మాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏ తప్పు చేయలేదు, ఏ పొరపాటు కూడా చేయలేదు. ఏదైతే క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి అడిగినందుకు అతని మీద తప్పుడు కేసులు పెట్టి కొట్టని చోట ఇష్టం వచ్చినట్టుగా కొట్టి హాస్పిటల్ బాగు చేశారు. ఆయన నా సేవకుడు చెప్పాడు, అయ్యా మా దేశం అంతా నాశనం అయిపోతుంది, మా అధికారులను మార్చండి, మా అధికారులను మార్చండి. నేను ఎందుకు ఈ మాట మీతో జ్ఞాపకం చేస్తున్నానంటే, అపోస్తలుడైనటువంటి పౌలు కూడా మహాసభ ఎదుట నిలబెట్టగానే ఆ సభ ఎదుట ఉన్న వారందరూ కూడా పౌలును చూసి కొట్టడానికో, తిట్టడానికో, చంపడానికో, అతని మీద నేరారోపణ చేయడానికో ఎంతోమంది వచ్చారు. కానీ అక్కడ చెప్పిన మాట ఏంటి చెప్పినా చూడండి, 23 అధ్యాయం 1వ వచనంలో పౌలు మహాసభ వారిని తేరి చూచి, బాగా వినాలి, తేరి చూచి, ముందు సభలో ఉన్న వారిని తేరి చూడాలి, అసలు వాళ్ళు ఎవరో ఏంటో తెలుసుకోవాలి. తేరి చూడటం అంటే మీరు బాగా ఒక మాట చెప్తున్న బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆరోహణమై అయిపోతూ వెళ్ళిపోతున్నప్పుడు అపోస్తల కార్య గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన ఆరోహణమై వెళ్ళిపోతూ ఉన్నారు, శిష్యులందరూ కూడా ఆయన వైపు తేరి చూస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. తేరి చూస్తూ వారందరూ కూడా అనుకుంటూ ఉన్నారు, ఈ యేసు ప్రభు వెళ్ళిపోతే మనకు మార్గదర్శి ఎవడు, యేసు ప్రభు వెళ్ళిపోతే మనకి దారి చూపేవాడెవడు, యేసు ప్రభు వెళ్ళిపోతే మనం ఎలా బ్రతకలం అని వాళ్ళందరి యొక్క హృదయంలో సందేహంతో ఉండిపోయినప్పుడు వాళ్ళందరూ ఏ రీతిగా అయితే తేరి చూస్తూ ఉన్నారో ఇప్పుడు యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, ఇదిగో మీరు ఏ రీతిగా అయితే నేను వెళ్ళటం చూస్తున్నారో అదే రెండవ రాకడలో మనిషి కుమారుడు రావడం మీరు చూస్తారు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. వెళ్ళిపోతున్నా నేను అక్కడే ఉండిపోను, మరలా వస్తాను నేను. ఆమె ఇప్పుడు నన్ను మాట అడిగినవండి, ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని తిడుతున్నారు అనుకోండి, మీరు ఏం చేస్తారు? చూసి చూడనట్టుగా తలకి కిందకి దించుకొని వెళ్ళిపోతారా? మాట్లాడరేంటండి, వెళ్ళరా? పోనీ ఇంకో మాట, మీరు వంట చేసేటప్పుడు తేరి చూసి చాలా జాగ్రత్తగా పరిశీలించి పరిశోధించి ఏది ఎలా వండాలో తెలుసుకుంటారా? తెలుసుకోరా? మా ఆయన కదా ఏదో ఒకటి తింటాడులే, పర్లేదులే అని చెప్పి ఏదో ఒకటి ఉన్నాడే, ఎట్లా ఉంటుంది? ఇక్కడ గమనించదగిన ఒక మాట, నువ్వు ఏ రీతిగా అయితే నీ జీవితంలో శ్రద్ధ కలిగి ఉన్నావో నిన్ను అప్పగించేటువంటి శత్రువులను బట్టి నువ్వు ఒకసారి వాళ్ళ వైపు తేరి చూడాలి. నువ్వు వాళ్ళు తిట్టమని చెప్పలేదు, కొట్టమని చెప్పలేదు, వాళ్ళ వైపు తేరి చూడు. తేరి చూచినప్పుడు ప్రభు నీలో ఉండి మాట్లాడేటువంటి మాట వాళ్ళు శ్రద్ధగా వింటారు. దేవునికి స్తోత్రం. నేను నిన్న ఒక వీడియో చూస్తే వీడియోలో ఒక మాట అర్థమైంది ఈరోజు ఉదయకాలంలో. ఆ వీడియోలో ఏమనుందంటే, ఏదైనా మనము ఎదగాలంటే మనం అడగాల్సింది మన మిత్రుల్ని కాదు, మన శత్రువులను అడగాలి. మనం ఎదగాలంటే, మనం ఆశ్రదింపబడాలంటే, మనం ఉజ్జీవింపబడాలంటే, మనం మేలుకొల్పబడాలంటే, మనం మేలులు పొందాలంటే, అరే నా ప్రవర్తన ఎలా ఉందిరా అని మనకి వత్తాసు పలికేటువంటి వారిని కదా అడగాల్సింది. ఎవరిని అడగాలి? శత్రువులను అడగాలి. ఎందుకు? శత్రువులు ఎప్పుడు కళ్ళు మన మీద ఉంటాయి. మనం ఏం తప్పు చేద్దామా, ఎప్పుడు వాళ్ళని పట్టుకుందామా? దానియేలు ఏ తప్పు చేయకపోయినా సరే పట్టుకోవడానికి అతడు ఉదయాన్నే లేచి ఆ యెరూషలేము దేవాలయపు తెరిచుండేటువంటి ఆ కిటికీని తెరిచి మోకాళ్ళేసి ప్రార్థన చేసేవాడు.
రాజు నియమించినటువంటి నియమాన్ని, రాజు నిలబెట్టినటువంటి ఆ ప్రతిమకు మొరక్కట్లేదని ఆ దానియేలు మీద ఎవరైతే శత్రువులు ఉన్నారో వీళ్ళందరూ కూడా దానియేలు ఎక్కడికి వెళ్తున్నాడు, దానియేలు ఏం చేస్తున్నాడు, దానియేలు ఏ పనిలో ఉన్నాడు, వీటన్నిటిని గమనించి వెంటనే రాజుగారికి వెంటనే ఒక ఉత్తరాన్ని, ఒక జవాబుని తీసుకొచ్చి రాజుగారి చెవులో వేసేవారు. దేవునికి స్తోత్రం. ఒక రోజున దానియేలు చేసేటువంటి యథావిధిలో ప్రార్థన చేస్తూ ఉంటుండగా అతని శత్రులు వచ్చి రాజుగారితో చెప్పగానే రాజుగారు, రే ఎవరైతే ఉన్నారో వాడిని పట్టుకొని తీసుకురండిరా. దేవునికి స్తోత్రం. నన్ను మాట్లాడినవండి, దానియేలు పట్టుకొని తీసుకొచ్చిన తర్వాత అయ్య బాబు రాజుగారిని తప్పు చేసినా నాకు క్షమించండి అన్నాడా? అయ్యా నేను ఏదో పొరపాటు చేస్తానని నాకు క్షమించండి అన్నాడా? అయ్యో ఏదో తెలుసో తెలియక మీరు నిలబెట్టినట్టుగా ప్రతిభకు మొక్కలేకపోయారండి, ఆ దేవుని స్తుతించరండి, దయచేసి నాకు క్షమించండి, మీరే గొప్పవారండి అని అన్నాడా? రాజుగారి ఎదుటికి తీసుకొచ్చినటువంటి భటులు భయపడ్డారేమో కానీ, సైనికులు భయపడ్డారేమో కానీ, దానియేలు మాత్రం ఏ దేవుణ్ణి అయితే ఆరాధిస్తున్నాడో ఆ దేవుని ఆరాధించేవారు ఎప్పటికీ భయపడరు. దేవునికి స్తోత్రం. భయపడటం మానేస్తాడు. రాజు నిలబడి రాజుగారికి అంతమంది అర్థమైపోయింది, ఎవరెవరి వీళ్ళందరూ కూడా దానియేలును పట్టుకోవడానికి నా మీద కుట్ర చేసి నా చేత ఎంతగానో ఒక ఆలోచన ప్రకారంగా ఎంతగానో ఏం చేసిన వాళ్ళు ఒక తాకీదుని రాయించి దాని మీద నా ముద్ర వేయించి ఎవరైనా దాన్ని పాటించకపోతే వారి యొక్క ఇల్లును వారందరూ కూడా తుత్తినీలుగా చేద్దాం, వారి ఇల్లును పెట్టకుప్పగా చేద్దాం అనేటువంటి నినాదాలు తీసుకొచ్చారు. వీళ్ళందరూ కూడా దానియేలు మీద కుట్ర పన్నారు అనే విషయాన్ని తెలుసుకున్న రాజు దానియేలును బట్టి వెంటనే మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏంటా శాసనం? ఎవరైతే ప్రతిభకు మొక్కలేరో వారందరూ కూడా వెంటనే ఆ సింహాల బోన్లో వెయ్యాలిగా. శాసనాన్ని అవలంబించకపోయినా, శాసనాన్ని వ్యతిరేకించిన, శాసనాన్ని మీరిన ఎవరైనా సరే ఆ సింహాల బోన్లో, నీకు మాట చెప్తాను గుర్తుపెట్టుకోండి, సింహాలు బోనుకైనా వెళ్ళిపోవడానికి ధైర్యంగా నిలబడ్డాడేమో కానీ రాజుగారి ఎదుటి మాత్రం తప్పు చేసిన వాళ్ళలాగా మాత్రం నిలబడలేదు దానియేలు. దేవునికి స్తోత్రం. అదే సందర్భం ఇక్కడ కనబడతా ఉంది. ప్రజలందరూ కూడా తీరు చూస్తూ ఉన్నారు. సభ ఎదుట ఉన్న అనేకమైనటువంటి ప్రజలందరూ కూడా గుమికూడు ఉన్నారు. వారందరినీ తీరు చూస్తూ ఒక మాట మాట్లాడుతున్నారు. ఏమని తెలుసా? ఇదిగో చదవండి మాట. సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై. దేవునికి స్తోత్రం. సహోదరులారా, నా ప్రియమిత్రులారా, దేవుని పిల్లలారా, అరే ఒకసారి నా మాట వినండి. ఏంటో మాట తెలుసా? నేటి వరకు అనగా ఇప్పటి వరకు నేను ఏ తప్పుదము చేయలేదు, ఏ తప్పుదము చేయకపోయినా మంచి మనస్సాక్షి. నాలో ఏ మనస్సాక్షి ఉంది? గడి చెప్పండి, ఏ మనస్సాక్షి ఉంది? మంచి మనస్సాక్షి. దాని అర్థం ఏంటంటే ఎప్పుడు ఎదుటివారికి మేలు చెయ్యాలనే ఆలోచన తప్ప, ఎప్పుడు ఎదుటివారిని ప్రభులోనికి నడిపించాలనేటువంటి ఆలోచన తప్ప, ఎదుటివారికి కుట్ర పన్ని, ఎదుటివారిని మోసం చేసి, ఎదుటివారిని కుటుంబీకుల్ని లేదంటే భార్యను లేదంటే భర్తను లేదంటే పిల్లలను మోసం చేసేటువంటి మనస్సాక్షి అసలు నాకు లేదు. నేనంటాను, ఈ మాట చెప్పగల దమ్ము మనలో ఎవరికైనా ఉందా? నేను మంచి మనస్సాక్షి గలవాడినే ఉన్నానండి అని చెప్పగలమా? నేను ఎవరికి ఎప్పుడు కూడా హాని చేయలేదండి, నేను ఎవరిని ఎప్పుడు కూడా పల్లెత్తి మాట్లాడలేదండి, నేను ఎప్పుడు ఎవరిని కూడా కొట్టలేదండి, తిట్టలేదండి, నేను ఎవరిని మోసం చేయలేదండి, నా భార్యను మోసం చేయలేదండి, నా భర్తను మోసం చేయలేదండి, నా పిల్లలు మోసం చేయలేదండి, నేను ఎప్పుడు నిక్కల్సిగానే బ్రతికానండి అని చెప్పగలమా? ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మాట, ఆ పౌలు చెప్తున్న మాట చూడండి, దేవుని ఎదుట. దేవునికి స్తోత్రం. రెండు చేతుల పైకి ఎత్తి బిగ్గరగా హల్లెలూయా. నేను దేవుని ఎదుట. దావీదు భక్తుడు అంటాడు, ప్రభువా నాలో పాపం ఉన్న ఎడల ఒకసారి నన్ను చూడు నాయన, ఇదిగో హిస్సోపుతో నా హృదయాన్ని కడుగు, నా మనస్సాక్షిని కడుగు, నీ ఎదుట నా ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి నేను సరి చేసుకోవాలనుకున్నానయ్యా, ఒకవేళ తప్పు చేస్తే నన్ను క్షమించు అని దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ గమనించండి, పౌలు మాట్లాడినటువంటి మొదటి మాట, మంచి మనస్సాక్షి గలవాడిగా బ్రతకాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనందరిలో మహాసభ వారి ఎదుట నిలబెట్టినప్పుడు మనం చెప్పదగినట్టు ఒక మాట ఏంటంటే, మంచి మనస్సాక్షి మనలో ఉందా? ఎప్పుడు ఎవరు పిలిచినా సరే మాకు పలానా వర్క్ ఉందండి, పలానాది ఉందండి అని చెప్పుకుంటూ దేవుని యొక్క సన్నిధానానికి రాకుండా సాకులతో మనం బ్రతుకుని వెళ్ళబుచ్చుచున్న వారుగానే ఉన్నామేమో కానీ మంచి మనస్సాక్షి గలవనటువంటి వారిగా ప్రభు ఎదుట, దేవుని ఎదుట నేను ఉన్నాను, నన్ను పరీక్షించు ప్రభు అని దేవుణ్ణి ఎప్పుడైనా అడిగిన వారిగా మనం ఉన్నామా?
అలా లేనట్లయితే మన మనసులో ఏం లేదు, మంచి మనస్సాక్షి లేదు. నీ మనసే నీకు సాక్ష్యం పలుకుతుంది. గుర్తుపెట్టుకో. నువ్వు చేసినటువంటి పనులు ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావేమో, నువ్వు మాట్లాడేటువంటి మాటలు ఎవరు వినట్లేదు అనుకుంటున్నావేమో, నేను చేసేటువంటి పనులు ఎవరు కానరావట్లేదులే అని అనుకుంటూ ఉన్నావేమో, కళ్ళు మూసుకుని పిల్లి పాలు త్రాగినట్టుగా నేను చేసేటువంటి పని ఎవరికి తెలియదులే అని అనుకుంటూ ఉన్నావేమో. రేపొద్దున నీ మనసు నీ ఎదుట సాక్ష్యం చెబుతుంది. దేవునికి స్తోత్రం. చెప్పదా? గట్టిగా చెప్పాలి. చెప్పదా? మనకంటూ ఎవరైనా సాక్ష్యం చెప్తారో లేదో తెలియదు, కానీ మన మనసే మనకు సాక్ష్యం చెప్తుంది. మన బ్రతికి ఎలా ఉందో, మన జీవితం ఎలా ఉందో, దేవుని ఎదుట మన ప్రవర్తన సరైనదిగా ఉన్నదో లేదో మన మనస్సాక్షి మనకు సాక్ష్యం. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. కొంతమంది మనస్సాక్షి ఎంత గద్దించినా సరే దాన్ని ఏం చేస్తారో తీసి పక్కన పెట్టేసి ఏం పర్వాలేదులే నో ప్రాబ్లం. ఈరోజు పిల్లలకి ఒక యోసేపు గారి గురించి ఒక కథ చెప్పా. ఖైదీలో ఉన్నటువంటి యోసేపు. దేవునికి స్తోత్రం. తన మనస్సాక్షి ఏ తప్పు చేయలేదని చెప్పినా, ఏ తప్పు చేయకపోయినా జైలు పాలయ్యాడు, ఖైదీ పాలైపోయాడు, అక్కడే ఉండిపోయాడు. అక్కడున్న వారందరికీ పరిచర్య చేయవాడిగానే మిగిలిపోయాడు యోసేపు. దేవునికి స్తోత్రం. అతనికి అర్థమైంది నేను ఏ తప్పు చేయలేదని. జైలు అధికారికి అర్థమైంది యోసేపు ఏ తప్పు చేయలేదని. జైల్లో ఉండేటువంటి పక్షకారుల అధిపతికి, పానాదాయకుల అధిపతికి అర్థమైపోయింది యోసేపు ఏ పొరపాటు చేయలేదని. కానీ పక్కన ఉన్న ఆ అధికారులకు మాత్రం ఏం అర్థం కాని స్థితిలో ఉండిపోయారు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. మొట్టమొదటి విషయం మీతో జ్ఞాపం చేస్తున్నాను. సభవారి ఎదుట మాట్లాడుతూ, సభవారిని చూచి, అనేక మంది చదివేదని చూచి, ఎవరు చెప్పలేనట్టుగా, ఎవరు వినలేనట్టుగా ఒక మాట మాట్లాడుతున్నాడు. ఇదిగో నా దేవుని ఎదుట నేటి వరకు నేను మంచి మనస్సాక్షి గలవాడిని బ్రతికని తప్ప నేను ఏ తప్పు చేయలేదన్న మాట చెప్పాడు. దేవునికి స్తోత్రం. మీరు ఎప్పుడైనా గమనించండి, మీరు మంచి లేదంటే నీతిగా బ్రతికి చూడండి, ఎవరు మన పక్షాన స్నేహితులుగా ఉండరు. రీసెంట్గా ఒక ఆయన పార్లమెంట్లో ఎంపీగా ఉన్నాడు. ఆయన ఎంపీగా ఉండేటువంటి ఆయన ఒక మాట చెప్పాడు. ఏమనంటే, ఇదిగో ఇది నా ఫోన్, ఇందులో ఉంది నా సిమ్ము, ఇందులో ఉన్న బ్యాలెన్స్ నాది. ఇప్పుడు నా బ్యాలెన్స్, నా సిమ్ము, నా ఫోను ఇందులో నేను కొనుక్కొని వేసుకున్నాను కనుక నాకు ఎవరైనా కాల్ చేయకూడదని ఆపే దమ్ము ఎవరికుంది? ఈ సిమ్ ఎవరిదే? నా పేరు మీద ఉంది, ఇది నాది. నాకు కాల్స్ రాకుండా చేయగల శక్తి నీకెందుకు? దానికి ఎవడిచ్చాడు అధికారం? ఇది నాది. బ్యాలెన్స్ లేదంటే బ్యాలెన్స్ వేసుకోండి, ఫోన్ చేసుకోవడానికంటే ఓకే, కరెక్టే. సిమ్ నాదైనప్పుడు దానికి కాల్స్ రాకుండా ఆపే శక్తి నీకు ఎక్కడదే? ఆ మాట అడిగినందుకు అతని పార్లమెంట్లో నుంచి బయటికి గెంటేశారు. నిజం మాట్లాడినందుకు, ప్రశ్నించినందుకు, మంచి మాట్లాడినందుకు అతను ఏం చేశారు? పార్లమెంట్లో నుంచి బయట పెట్టేశారు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. నేను వెంటనే ఒక కామెంట్ పెట్టాను, ఇటువంటి నాయకులు మనకు కావాలి. ఆమె ఇటువంటి నాయకులను ప్రభు ఎన్నుకోవాలి. ఇటువంటి వారందరూ కూడా మంచి చేసేవారిగా, ప్రజల మన్ననలు పొందేవారిగా, పేదరికాన్ని అరికట్టేవారిగా అధికారులు నిలబడాలి. ఆ మెసేజ్ నేను వెంటనే ఫార్వర్డ్ చేశాను. దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్తానంటే, ఈరోజు మంచి మాట్లాడేటువంటి వారిని దగ్గరికి రానివ్వట్లేదు, మంచి చెప్పేటువంటి వారిని దగ్గర ఉండనివ్వట్లేదు. యేసు ప్రభు గొప్ప దేవుడు అని చెప్పేటువంటి వారందరూ కూడా అనేక రకాలైనటువంటి తప్పుడు కేసులు పెట్టి లోపల ఉంచడానికి ఇష్టపడేటువంటి సమాజమే మన ముందు ఉంది. దేవునికి స్తోత్రం. నేను అంటాను ఇటువంటివన్నీ ముందుగానే వస్తాయని ఎరిగిన నా యేసు ప్రభు మాట చెప్పాడు మత్తయి సువార్త 5:11. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా, బాగా వినండి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు మీరెవరు? ఇప్పుడు చెప్పండి, యోసేపు ధన్యుడా అన్యుడా? దానియేలు ధన్యుడా అన్యుడా? ఇప్పుడు మనం ఆగిపోయింది చూసారా? మనం ఎవరు? ధన్యులు అండి. కొట్టేవాళ్ళని కొట్టినవ్వండి, తిట్టేవాళ్ళు తిట్టినవ్వండి. మేడవర సంఘంలో ఇలా గద్దించి బుద్ధి చెప్పేటువంటి వాక్యం చెప్తూ ఉంటే అక్కడుండేటువంటి వారు అందరూ కూడా అనేక రీతిలుగా మాట్లాడుతూ, పాస్టర్ గారు మీరు కొంచెం గట్టిగా చెప్తున్నారండి. ఆ గద్దింపు అనేక మంది జీవితాల్లో త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా ఉండేవారు సరైనటువంటి స్థితిలో రావడానికి ఎంతగానో ప్రభు మిమ్మల్ని వాడుకుంటున్నప్పుడు కానీ సరే కోపంతో ఉన్నారండి పాస్టర్ గారు. వాళ్ళు ఎలా ఉన్నారంట? నువ్వు తాగుబోతువురా, తిరిగిపోతువురా, తిండిపోతువురా, నిద్రపోతువురా, నీ బ్రతుకును మార్చుకురని చెప్తే తప్ప. ఇంట్లో ఉన్న వాళ్ళని అడగండి, ఒకసారి అని చూడండి, ఏమంటారు? మన మీద నోరేసుకొని పడిపోరు.
దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే పౌలుడు మాట్లాడుతూ ఉన్నాడో నేను మంచి మనస్సాక్షి గలవాడిగా ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు, వెంటనే అక్కడ ఉండేటువంటి ప్రధాన యాజకుడు ఏమన్నాడు చూడండి 2వ వచనంలో. యాజకుడు అననీయ అతని నోటి మీద కొట్టుడి ఆజ్ఞాపింపగా పౌలు అతన్ని చూచి సున్నము కొట్టిన గోడ దేవుడి నిన్ను కొట్టును చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రములకు విరోధముగా నన్ను కొట్టనాజ్ఞాపించుచున్నావా అనేను. దేవునికి స్తోత్రం. వెంటనే యాజకుడు అన్నాడు, రేయ్ ఆడు తప్పు మాట్లాడుతున్నాడు, కొట్టడా నోటి మీద అని అనగానే వెంటనే పౌలు ఏం చేశాడు తెలుసా? ఎదురు తిరిగి ఒక మాట అన్నాడు, సున్నము కొట్టిన గోడ. అంటే అర్థం ఏంటి? మీరు ఎప్పుడే నీ మాట అన్నారా? సున్నము కొట్టిన గోడ అన్నారా? దాని అర్థం ఏంటి? ఒరే వేషధారి, అది అర్థం. ఈ గోడకి ఎంత సున్నం కొట్టినా కొంతసేపటికి కొన్ని రోజులకి సున్నం ఉంటుందా? మాట్లాడట్లేదు. ఉంటుందా? ఈ రోజున ఈ రంగుకి ఎంత తెల్ల రంగు పూసినా సరే మళ్ళీ వచ్చేదేంటి? నలిపే. ఎంతగా నువ్వు రెడీ అయినా నీలో నాలో ఉండేటువంటి గుణాలు ఎప్పుడొకప్పుడు బయట మాట్లాడట్లేదేంటి? పైకి నువ్వు ఎంత మంచిగా మాట్లాడినా, ఎంత భక్తి చేసినా నీలో ఉండేటువంటి గుణం బయట ఒకసారి దొరికేస్తావు. అన్నగారు పట్లేసుకుని వెళ్ళి నాన్నగారి దగ్గరికి ఒక ఆయన, వాళ్ళ అమ్మగారు మొత్తం శర్మ అంతా కప్పేసింది. నాన్నగారి దగ్గరికి వెళ్ళగానే నాన్నగారు వాసన చేస్తున్నారు. అబ్బబ్బబ్బా, నా పెద్ద కుమారుడు వాసన బలి వస్తుంది, నాన్న ఇట్లారా నేను హత్తుకుంటానని చెప్పి దగ్గరికి రాగానే గట్టిగా హత్తుకున్నాడు. అయినను గుర్తుపట్టలేని స్థితిలో ఉండిపోయాడు. మంద దృష్టి గలవాడికి ఉండిపోయాడు. తండ్రి కొడుకుని చూసాడు, ఓరి మా పెద్ద కొడుకులా ఉన్నాడు, కానీ వాయిస్ చూస్తే మాత్రం, మాట చూస్తే మాత్రం కొంచెం తేడాగా ఉంది. దొరికాడు. దేవునికి స్తోత్రం. తండ్రికి దొరకలేదేమో కానీ, బాగా వినాలి, తండ్రికి దొరకలేదేమో, తప్పించుకున్నాడేమో. అన్నగారు 400 మందితో నరకడానికి, చంపడానికి వస్తున్నప్పుడు ఒంటరిగా మిగిలిపోయాడు యాకోబు బావి దగ్గర. నిలిపోయినటువంటి ఆ యాకోబు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ. తండ్రి అడిగినప్పుడు చెప్పలా నువ్వెవరు అని. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, అయ్యా నీ పేరేంటి? నువ్వెవడవే? నీ పేరేంట్రా? దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అప్పుడు తండ్రి అడిగినప్పుడు చెప్పేస్తుంటే బాగుండు. ఒక శాపంతోనో, ఒక గుద్దుతోనో, ఒక దెబ్బతోనో పోయేది. ఇప్పుడు చూడండి, 20 సంవత్సరాలు ప్రేమించిన పాపానికి రాహేలమ్మ కోసం 14 సంవత్సరాలు కొలువు చేసి, మరలా ఇంచుమించు 6 సంవత్సరాలు అక్కడే కష్టపడి 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అప్పుడు దేవుని పాదాలు పట్టుకుని ప్రతిమలాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నేను అంటానండి, నిండా మునిగితేనే చెప్పట్లేదు, సగం మునిగితే దాని అర్థం అది కాదు. నిండా మునుగుడానికి చలి ఏంటో, సగం మునుగుడానికి మాత్రమే చలి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నిండా మునిగిపోయాడు, ఇప్పుడు ప్రభు పాదాలు పట్టుకుని ఏడుస్తున్నాడు, ప్రభు నన్ను క్షమించు, నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రధాన యాజకుడు ధర్మశాస్త్రానుసారంగా నీతి ఏంటో, న్యాయం ఏంటో, సత్యం ఏంటో తెలుసుకోవాలి. అవునా కదా? మరి ఇప్పుడు ఇతను ఏమన్నాడు? అతను కొట్టండ్రా, అతను నోటి మీద కొట్టండ్రా అని అంటున్నాడంటే, ఇప్పుడు ప్రధాన యాజకుడు వేషధార కదా? గట్టిగా చెప్పండి మా, వేషధార కదా? ఇప్పుడు దానికి వెంటనే ఈ పౌలు అన్నాడు, సున్నం కొట్టిన గోడ యెహోవా నిన్ను, దేవుడు నిన్ను కొట్టును అని అనగానే వెంటనే కింద అంటున్నారు, ఇదిగో నువ్వు దేవుని ప్రధాన యాజకుని దూషించదవా అని వారు అడిగినప్పుడు 5వ వచనం అన్నాడు, అందుకు పౌలు, సహోదరులారా ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు, నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని పాత నిబంధన గ్రంథంలో రాయబడి ఉన్నదని. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అధికారులు మనం దూషించచ్చా? మాట్లాడట్లేదండి. దూషించచ్చా? తిట్టచ్చా? ఏమైనా మాట అనొచ్చా? మన ప్రజల అధికారం మనం ఏమను, అది వాగ్దానం. దేవునికి స్తోత్రం. అదొక ఆజ్ఞ. ఆజ్ఞను మేరకూడదు. రోమాపత్రిక అంటాడు, మీ పై అధికారులకు మీరు ఎలా ఉండాలి? లోబడి ఉండండి, ఎందుకంటే అధికారం ప్రభు ఇచ్చాడు. ఆమె. ఇప్పుడు ఈ రోజున అనేకమైనటువంటి రకరకాల అధికారులు ఉన్నారండి, క్రైస్తవులు ఇబ్బంది పెడతాను. దేవుడు ఆజ్ఞ. ఆమె. చెప్పండి గట్టిగా. మన సరైనటువంటి భక్తి చేయడానికి, సరైనటువంటి దేవుల్లో ఎదగడానికి ప్రభు వారి చేత మనకు బుద్ధి చెప్పిస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు
సరిచేయబడాలి, సరిదిద్దబడాలి. మనం ఏం చేయాలంటే ప్రభు ఎదుట నిష్కల్మషులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒకటి తన జీవితంలో నేటి వరకు ఆయన ఏ రీతిగా దేవుని ఎదుట మంచి మనస్సాక్షి గలవాడిగా ఉన్నాడో ఒకటి. రెండు, తప్పు చేసినప్పుడు సరిదిద్దుకోవడానికి కూడా వెంటనే ఆయన ఏం చేశారంటే, అయ్యా నాకు తెలియదండి, దయచేసి నాకు క్షమించండి అని వాక్య ప్రకారముగా అతడు తగ్గించుకున్న స్వభావం కలిగిన వాడిగా ఉండిపోయాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ మాట్లాడాలి అక్కడ మాట్లాడాలి, ఎక్కడ తగ్గించబడాలి అక్కడ తగ్గించబడాలి. అందుకని యేసుప్రభు అన్నాడు, అయ్యా ఇదిగో నేను వెంబడిస్తాను. యేసుప్రభు దగ్గరికి ఒక ఆయన వస్తే యేసుప్రభు అంటున్నారు, రే నక్కలకు బొరియలను ఈ లోకంలో ఉన్నవి కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలము, మనం నన్ను వెంబడిస్తే ఏది దొరకదని నీకంటే. అప్పుడు ఆయన ఏమనాలి? వెంబడిస్తానని అనాలి. అంటే నేను ఏం చేశాడు తెలుసా? యేసుప్రభు ఈ మాట చెప్పక వెనక్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం కావాలని వచ్చాడు? యేసుప్రభు దగ్గర ఆహారం ఉంటుంది, యేసుప్రభు దగ్గర అన్నీ ఉంటాయి, యేసుప్రభు దగ్గర అన్నీ దొరుకుతాయి అన్నాడు. కానీ యేసుప్రభు ఏం చెప్పాడు? మనుష్య కుమారునికి తలవాల్చుకోవడానికే స్థలం లేదు. అలాంటిది నువ్వు నా దగ్గరికి వస్తావేంటని. కానీ అయినను యేసుప్రభుని వెంబడించేవారు ఈ లోకంలో ఉన్నారా? అవును ఉన్నాడు, నిలబడ్డాడు, నిక్కచ్చనైనటువంటి వాడు. దేవునికి స్తోత్రం. ఒకటి, తన మనస్సాక్షి నేటి వరకు మంచిగానే ఉంచుకున్నాడు. రెండు, దేవుని యొక్క వాక్య సందర్భాన్ని బట్టి తను తగ్గించుకున్నాడు. తప్పు చేసిన ఇదిగో ప్రధాన యాజకుని దూషించకూడదు అని చెప్పి తను తగ్గించుకున్నాడు. మూడు విషయం చెప్పి ముగిస్తాం త్వరగా. సద్దుకైలను సంతతి వాడను బిగ్గరగా చెప్పారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక కేటగిరీ ఉంది. ఒకళ్ళేమో పరిసయ్యులు, ఒకళ్ళేమో ఇది పౌలు గమనించాడు ఆ సభలందరిలో. వెంటనే అర్థమైన విషయం ఏంటంటే, ఇదిగో పరిసయ్యులందరూ కూడా నమ్ముతున్నారు. ఏమని? పునరుద్ధానము ఉందని, పునరుద్ధానము ఉందని, చనిపోయిన వారు మరలా తిరిగిలే. ఇది నమ్మేది ఎవరు? పరిసయ్యులు. నమ్మలేనటువంటి వారు ఎవరు? సద్దుకయ్యులు. బాగా వినండి. ఇప్పుడు వాక్య జ్ఞానం చేత, దేవుని జ్ఞానం చేత అతడు బందీగా ఉన్నాడేమో కానీ ఆ బందీగా ఉండేటువంటి ఆ పౌలు ఇప్పుడు వాక్య పరిజ్ఞానం చేత అక్కడుండేటువంటి జనులందరూ కూడా పసిగట్టి, వారికి విధానాలు పసిగట్టి, వారికి మాటలు పసిగట్టి ఇప్పుడు ఒక వాగ్వాదాన్ని తీసుకెట్టి, ఇదిగో నేను పరిసయ్యుడను. దేవునికి స్తోత్రం. నేను ఎవరిని? ఇప్పుడు పరిసయ్యులు ఏం నమ్ముతున్నారు? పునరుద్ధానం ఉన్నదని నమ్ముతున్నారు. వెంటనే చూడండి, 5 వచనాలు 8 వచనాల్లో సద్దుకయ్యులు పునరుద్ధానము లేదనియు దేవదూత అయినను ఆత్మను లేదనియు చెప్పుదురు గాని పరిసయ్యులు రెండవూ కలవని ఒప్పుకొందరు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏమొచ్చింది? వాగ్వాదం వచ్చింది, కలహం వచ్చింది, వాళ్ళిద్దరి మధ్య ఒక పక్షవాదం వచ్చేసింది. ఇప్పుడేమో పరిసయ్యుని నేను పరిసయ్యుని మాట పెట్టాను. నా దేవుడు నాకు ఆజ్ఞాపించిన మాట ఏంటంటే మృతుల పునరుద్ధానము ఉంది, అది నేను నమ్ముతున్నాను. ఆత్మ ఉంది, నేను నమ్ముతున్నాను. వారు లేస్తారు, నేను నమ్ముతున్నాను. ఎప్పుడైతే గట్టిగా బిగ్గరగా చెప్పాడో ఇప్పుడు అప్పుండేటువంటి జనులందరూ కూడా 2 భాగాలుగా, 2 విభాగాలుగా విడిపోయారు. ఇప్పుడు ఇద్దరి మధ్య కూడా ఒక రచ్చ జరుగుతుంది. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎవరైతే పౌలుని చంపాలనుకున్నారో, ఎవరైతే పౌలుని హింసించాలనుకున్నారో ఇప్పుడు ఆ ప్రజల మధ్య 2 భాగాలుగా విడిపోయారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను అంటాను, ఇప్పుడు విడిపోయిన వారందరూ పరిసయ్యులు ఎవరికి సపోర్ట్గా నిలబడ్డారు? పౌలుకి సపోర్ట్గా నిలబడిపోయారు. ఇప్పుడు సద్దుకయ్యులందరూ వేరైపోయారు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి వాగ్వాదాన్ని బట్టి వెంటనే ఒక గొడవ జరుగుతుంది. ఆ గొడవలో పౌలుని ఎక్కడైనా హింసిస్తారేమో, పౌలుని ఎక్కడైనా నిలదీస్తారేమో, ఎక్కడైనా అతను కొడతారేమో అని చెప్పి నా దేవుడు ఒక అధికారికి ఆజ్ఞాపించాడు, అక్కడ పౌలుని పట్టుకున్నారా, వాళ్ళిద్దరి మధ్య పౌలుని చంపేస్తారేమో, ఆ పౌలుని పట్టుకుని త్వరగా లోపలికి తీసుకురని చెప్పి అతని రక్షణ కొరకు కొంతమందిని నా దేవుడు పంపించాడు. దేవునికి స్తోత్రం. 10వ వచనం చూడండి. కలహం ఎక్కువ ఉన్నప్పుడు వారు పౌలుని చీల్చివేయుదురేమో అని సహస్రాధిపతి భయపడి మీరు వెళ్ళి వారి మధ్య నుండి పట్టుకొని దేవునికి స్తోత్రం. ఇక్కడ మీకు బాగా అర్థం చేసుకోవాలి.
దేవుని మాటను బట్టి మాట్లాడుతున్నటువంటి పౌలును ప్రభువు తప్పించడానికి సమర్థుడు. ఆమె ఎందుకు తప్పించాడు తెలుసా? మంచి మనస్సాక్షి గలవాడు. 2, తాను చేసిన తప్పిదమును వెంటనే దేవుని యొక్క జ్ఞానము చేత, ఆ దేవుని యొక్క స్పందన చేత తను తగ్గించుకున్నాడు. 3, అక్కడ ఉండేటువంటి జనాలందరి యొక్క మనస్సును ఎరిగి, వారు దేని మీద ఆసక్తిలో ఉన్నారు గుర్తెరిగి, వారిద్దరి మధ్య కొంచెం గొడవ తీసుకురావడానికి, అక్కడ తప్పించబడడానికి దేవుని జ్ఞానముతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే నేను ఎప్పుడో మాట చెప్తుంటాను, గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కంటే దేవుని జ్ఞానం ఉండాలి, లోక జ్ఞానం కూడా ఎక్కడ ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పౌలు అక్కడ చంపివేయబడాలి, కానీ ఇప్పుడు ఏమైపోయాడు? తప్పించబడ్డాడు. అతన్ని చేరదీశారు సహస్రాధిపతి చేత. వెంటనే సైనికులు పంపించి అతను పట్టుకోమని చెప్పాడు, లోపలికి తీసేరమని చెప్పాడు. ఇప్పుడు నేను అంటాను, నువ్వు ఏ బంధకాల్లో ఉన్నా ప్రభువు నీకు సహాయం చేయాలంటే 1 మంచి మనస్సాక్షిగా ఉండాలి, 2 తగ్గించుకోవాలి, 3 దేవుని జ్ఞానం బట్టి మాట్లాడాలి. ఆ 3 విషయాలు ప్రభువు మన వినికిడిలో ఆయన ఎంతగానో జరిగించి తన రాకడ పర్యంత వరకు ప్రభు మనందరూ నడిపించును గాక. ప్రభు మాటలు మన వినికిడిలో ఫలాభివృద్ధి జరిగించును గాక. అది మోకరించండి. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు. కొద్ది నిమిషాలు ఇంతవరకు నాయన మా అందరితో సూటిగా తేటగా మాట్లాడారు. పౌలు బంధింపబడినప్పటి నుండి అతని జీవితంలో మీరు జరిగించేటువంటి కార్యాలు పలు విధాలుగా నీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడుతూ వచ్చారు. నాయన మంచి మనస్సాక్షి గల వారికి మేము బ్రతుకున్నట్లుగా, తగ్గించుకునేటువంటి మనస్సు మాకు కలిగి ఉండేటట్లుగా, నాయన నీ జ్ఞానాన్ని బట్టి చక్కటి ప్రత్యుత్తరములు ఇచ్చేటువంటి వారముగా మేము ఉండుటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. సభవారి ఎదుట భయపడకుండా నీ వాక్య పరిజ్ఞానాన్ని బట్టి నాయన మాట్లాడేటువంటి కృపను మాకు అనుగ్రహించమని, వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించమని, మీరు మాత్రమే మహిమ పొందుకోమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ బలహీనని మీరు బలపరిచి లేవనెత్తమని యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరూ కొంచెం లేచి నిలబడదాం, కానుకలు సమర్పించుకుందాం. పాస్టర్ గారు పాట పాడుతుండగా కానుకలు సమర్పించుకుందాం.